వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. అయితే గత మాసాలతో పోల్చుకుంటే అనగా మే నెలతో పోల్చుకుంటే ఇది కొంత మెరుగైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. కారణం ఏంటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది, అలాగే 2వ స్థాన స్థిత రవి యొక్క దోషం తొలగిపోయినది. ఇక్కడ గ్రహాలు అనుకూలించడం కంటే ఆయా గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాల నుండి బయటికి వెళ్ళిపోవడం అన్నది ఒక రాశికి చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఏలినాటి శని ఏర్పడిన తర్వాత ఈ రవి గ్రహం కుజస్తంభన అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో గురుబలం కూడా తగ్గిపోవడం వల్ల మేషరాశి వారు మే నెలలో చాలా ఒడిదుడుకుల్ని అనుభవించారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్లు లేదా కుటుంబ పరంగా అధికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము ఇత్యాది విషయాలన్నిట్లోనూ కూడా మేషరాశి వారికి శారీరక శ్రమ అధికంగా కనబడింది, మానసికమైనటువంటి ఒత్తిడి కనబడింది, అలాగే కొంత కాలాతిక్రమ భోజనం కనబడింది. అంటే కాలానికి అతిక్రమించి భోజనం చేస్తూ ఉండి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, ఇలా ఎక్కువగా కష్టపడ్డటువంటి సందర్భాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ అర్ధాష్టమ కుజదోషం తొలగిపోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి పొరపచ్చాలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు, మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి భయము, మానసికమైనటువంటి ఆందోళన, అలాగే ఏదైనా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులు ముందుకు వెళ్ళకపోతూ ఉన్నా అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం, ఇలా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల ఫేజ్ ఉన్నదో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు, కోర్టు కేసులకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే రవి యొక్క దోషం తొలగిపోవడం. 2వ స్థానమందు ఉన్నటువంటి రవి ఓ మంచి స్నేహితులను కానీ ఓ మంచి కుటుంబ సభ్యుల తాలూకు మాటలను కానీ ఇవ్వరు. ఎంతసేపు మాట పట్టింపులు, ఓ మాట అంటే ఇతరులు ఏదో ఒకటి తిరిగి అంటూ ఉండడం, లేదా మీకు ఏదైనా అంటే మీరు ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి లేదా ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ మీరు అన్న మాటకి వాళ్ళు నొచ్చుకుంటూ ఉండడం, ఇలా లేనిపోని మాట పట్టింపులు, కొంత వ్యసన పరులైనటువంటి స్నేహితులతోటి కలిసి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వారి నుండి కొంత విముక్తి వస్తుంది. అనగా మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ, నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం, అలాగే మానసికమైనటువంటి సంతోషం. 3వ స్థానమందు రవి 15వ తారీఖు దాటిన తర్వాత ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి ఘట్టాలు జరగడానికి, బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. రవి 3వ స్థానంలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా మనకి ఇచ్చేటువంటి గ్రహంగా చెప్పచ్చు. అలాగే లాభస్థాన స్థిత రాహు ప్రత్యేకించి మేషరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహం. ఇక్కడ చూడండి, ప్రతికూలతలు తగ్గాయి, అనుకూలత పెరిగింది. కాబట్టి ఇది గత మాసాల కంటే అద్భుతమైనటువంటి స్థితే. కానీ మరి ఎందుకంటే మిశ్రమమైన పరిస్థితి అన్నారంటే ఇక్కడ ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్నది, అది గురుబలం లేకపోవడము, ఇవి రెండూ కూడా ప్రధానమైన సమస్యలు. ఎప్పుడూ కూడా ఇది ఎటు తీసుకెళ్తుంది అంటే అతి ఖర్చుకు తీసుకెళ్తుంది, మొండి పట్టుదలకి తీసుకెళ్తుంది, లేనిపోని పంతాలకి పట్టింపులకి పోయి, లేనిపోని కోపతాపాలకు పోయి, నోటు దగ్గర ఉన్నటువంటి కూడును కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి విచక్షణ చాలా అవసరం, మౌనం చాలా అవసరం, సహనం చాలా అవసరం మేషరాశి వారికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి గనక ఉండగలిగితే రాహు యొక్క యుక్తి అంటే తెలివితేటలు చాలా గొప్పగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజదోషం పోయాక పంచమంలో కుజకేతువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. ఇక్కడ షార్ట్ టెంపర్ లో నిర్ణయాలు తీసుకోవడము, లేదా కోపంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, బాధలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలు కొంత బాధించడానికి అవకాశాలు ఉంటాయి. వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తేనే కానీ ముందుకు వెళ్ళకండి. వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాలు బాగున్నాయి, చదువులకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. మేషరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి జూన్ నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడు ఇప్పుడు చతుర్థ స్థానానికి వెళుతూ ఉన్నారు.
చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి కనబడుతూ ఉన్నది. ఇది కించిత్ ఇబ్బంది పెట్టేటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. గురుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ కుజకేతువుల యొక్క యుతి గాని, లేదా జన్మరవి యొక్క దోషము, ఆ తదుపరి ఉండేటువంటి రెండవ స్థానస్థిత రవిగ్రహ దోషము, ఇవన్నీ కొంత వాటి ఫలితాలని తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దీర్ఘ సంచార గ్రహాలు యోగించి శుక్రబుధుల తాలూకు అనుకూలతల మధ్యలో ఏర్పడుతూ ఉంటాయో, ఒక రవికేతువులు ఇచ్చేటువంటి వాటిపై కొంత జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది. ఉదాహరణకి తీసుకున్నప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ, అధికమైనటువంటి ప్రయాణాలు, లేదా చర్మ సంబంధిత సమస్యలు, లేదా ఏదైనా శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, నీరసము, నిస్సత్తువ లాంటివి రవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కేతువు కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత ఇది కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు. అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులంతా ఒకే తాటిపైకి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే ఊహించినటువంటి ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి ఏదో ఆర్థిక ఇబ్బందులు వస్తాయేనో ఇంకోటనో కాదు, ఊహించినటువంటి ఖర్చు వల్ల ఒకానొక సందర్భంలో ఎవరైతే మన స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారో వారిని కొంత డబ్బు అప్పుగా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదొక్క విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అటువంటి సందర్భాల్లో భయపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఒక్కొక్క సందర్భంలో మనకి అనవసరంగా భయం వేస్తుంది, అలాగే అనుకోకుండా కొంత డబ్బు ఖర్చు అయినప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శనేశ్వరుడు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటారు. అనగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఉపయోగపడతారు. ఏదైనా కొంత డబ్బు కావాలి, సక్రమంగా సకాలంలో చేతికొచ్చేటట్టు, అవసరానికి డబ్బు సమకూరేటట్టు శనేశ్వరుడు చేస్తారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు లేదా మరేతరత్ర ఇబ్బందులు ఉన్నప్పుడు రాహు దాని నుండి బయటపడేస్తుంటారు. ఇలా దీర్ఘ సంచార గ్రహాలు ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు మీకు చెప్పింది అర్థమైతే పట్టుకోగలిగితే, అటు రవిచ్చే చెడు ఫలితాలు, కుజుడు కేతువు యొక్క యుతి ఇచ్చేటువంటి చెడు ఫలితాలు, వీటన్నిటినీ కూడా ఈ గురుడు, రాహువు, శనేశ్వరుడు కాపాడతారు. కాబట్టి అటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మిగతా దీర్ఘ సంచార గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల అన్నిటి నుండి బయటపడతారు. ఉదాహరణకి కుజుడు చతుర్థ స్థానంలో ఉండి చదువుపరమైనటువంటి ఆటంకాలను కలిగించారనుకోండి, గురుడు దీర్ఘమైనటువంటి ఏకాగ్రతను కలిగించి ఒక స్థితప్రజ్ఞతనిచ్చి చక్కగా చదువుకునేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. అంటే ఓవర్కమ్ అవుతుంది. అది నేను చెప్పేది. ఈ రవి, కుజ, కేతువుల యొక్క యుతి వల్ల సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే జాతకంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి కొంత అధికారము అనేటువంటిది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపార విస్తరణ, అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ మాసమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి వారికి ఈ జూన్ నెల కొంత ఊరటని కలిగించేటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఈ కుజస్తంభన వల్ల ఎక్కువగా డ్యామేజ్ జరిగినటువంటి, ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి రాశి మిథునం. కుజుడు మిథునంలో ఉండడం, కర్కాటకంలోకి రావడం, మళ్ళా మిథునంలోకి వెళ్ళడం, మళ్ళీ కర్కాటకంలోకి రావడం, ఇలా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు గత సంవత్సరంగా. మరి ఇప్పుడు ఆ కుజస్తంభన తొలగిపోయినది కాబట్టి ఈ జూన్ నెల 7వ తారీఖు తర్వాత తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తారు. అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం, ఉపచయ స్థానం. సహజంగానే అది సహజ స్థానం. అది కుజుడు కారకత్వాన్ని వహించేటువంటి స్థానం. సహజైన వదేచ్ఛాదా భక్ష విక్రమ సోదరాన్ అన్నారు. ఈ స్థానమందు కుజుడు ఎప్పుడైతే సంచరిస్తారో విత్త లాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ అన్నారు. అంటే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించే ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు? కుజుడు వాటినే పాడు చేశారు కాబట్టి. జ్వరం ఖడ్గవ్రణంచైవ భార్య బంధు విరోధ కృత్
ఈ కుజుడి యొక్క స్తంభన జరిగినప్పుడు గత సంవత్సరంగా కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరి యొక్క సపోర్ట్ లేదు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేదు, బంధుమిత్రుల వల్ల ఉపయోగం లేదు, చాలా ఒంటరిగానే కష్టపడి ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేగాక ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత వచ్చింది. కొన్ని మనం ఇలా కష్టంలో ఉన్నాం కదా, పలానా పని చేద్దామంటే అబ్బాబ్బే మేము దానికి సహాయం చేయం, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, దీనికి వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని నువ్వే పడు, మాకు సంబంధం లేదు అంటే ఒక సపోర్ట్ లేదు. ఈ మాసంలో సపోర్ట్ దొరుకుతుంది. భూపరమైనటువంటి లావాదేవీలను ఒక కొలిక్కి వెళతాయి. చాలా కాలంగా ఒక పొలం గానీ ఒక స్థలం గానీ అమ్ముదాం అనుకున్నాం, అవి ముందుకెళ్ళట్లా, ఇక మీదట ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత వెసులుబాటు వస్తుంది. ఖర్చులు పెరిగిపోయి ఆదాయం లేనటువంటి తరుణంలో ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి. డబ్బు అప్పిచ్చేవాడు దొరకడమో, లేదా ఏదైనా లోన్ పెట్టుకుంటే అది లోన్ శాంక్షన్ అవడమో, లేదా మరేతరత్ర ఏదైనా సోర్సెస్ ద్వారా డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల. ఇక్కడ రవి వ్యయస్థాన స్థిత దోషం నుండి జన్మరాశి స్థిత రవిగా ఆయన ఫలితాన్ని ఇచ్చినప్పుడు కొంత అధికమైన శారీరక శ్రమ ఉన్న, ఓవర్ టైం డ్యూటీలు చేసిన, ఉద్యోగంలో ఎక్కువ కాలం కష్టపడ్డ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుంది. ఉద్యోగం మానేయాలి, ఇంకోటి ఏదైనా పెట్టుకుందాం, ఇంకో వ్యాపారం చేద్దాం అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ మాసంలో ఆ ఊసు రాదు. ఉద్యోగం బాగుంటుంది, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యం బాగున్నది. అడపాదడప చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి తొందరగా రికవరీ కాగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ పెరుగుదల, అలాగే జీతపత్యాల్లో మార్పు, లేదా పనిచేసేటువంటి కంపెనీల్లో మార్పు, దీని ద్వారా జీతం పెరుగుదల, ఇవన్నీ కూడా అవకాశం ఉన్నది. ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తూ ఉన్న మిథున రాశి వారికి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలోనే జన్మ రాశి యందు ఉండేటువంటి రవి గురుల యొక్క యుతి, ఈ మౌఢ్యం ఏదైతే ఉన్నదో అది కొంత ఇబ్బంది పెడుతుంది. కొంత ఓర్పుకి సహనానికి కూడా పరీక్ష పెడుతుంది. దాన్ని చక్కగా దాటండి. ప్రత్యేకించి ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు వాయిదా వేసుకోకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉండండి. ఈ మాసంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి, గురు చరిత్ర పారాయణ చేయండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసాల్లో, ఈ జూన్ మాసంలో ప్రత్యేకించి కుజస్తంభన దోషం వల్ల ఏర్పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా, గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితులను తీసుకుంటే జన్మరాశి యందు కుజుడు, వ్యయంలో కుజుడు, మళ్ళా జన్మరాశిలో కుజుడు, మళ్ళా వ్యయంలో కుజుడు, ఇలా కుజుడు స్తంభించినటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి రాశి కర్కాటక రాశి. దానివల్ల ఏమైంది? అధికమైనటువంటి ఖర్చు, జ్వరం, ఖడ్గభరణం చేయవ, భార్య బంధు విరోధ కృత అన్నది శాస్త్రం. కుటుంబపరమైన సమస్యలు, దెబ్బలు తగలడం, లేకపోతేనేమో సర్జరీలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక పని పట్టుకుంటే అదంతా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏది ముందుకు సాగకపోతూ ఉండడం, అష్టమ శనైశ్వర దోషం ఉండడం, పోనీ అష్టమంలో శని దోషం పోయింది అనుకునేసరికి అష్టమ రాహు దోషం పట్టడం, ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ కుజుడు మారి కుజస్తంభన దోషం పూర్తిగా తొలగిపోయి 2వ స్థానం ముందు కుజుడు ఉన్నారు. ఈ 2వ స్థానస్థిత కుజుడు అంత అనుకూల గ్రహం కాకపోయినప్పటికీ ఏడిపించరు, బాధ పెట్టే గ్రహం కాదు. ఇది ఒక మంచి విషయం. రెండవది 15వ తారీఖు వరకు రవి లాభస్థాన స్థిత గ్రహంగా యోగిస్తూ ఉంటారు. అప్పటి వరకు అర్ధంచ స్వకులాచార అన్నారు. అంటే అటు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, అలాగే ఆర్థిక ఉన్నతి, మానసిక ప్రశాంతత, కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాటని కొత్త విలువ గట్టి వాళ్ళందరూ కూడా మీకు సపోర్టివ్ గా ఉండడం ఇత్యాది విషయాల పట్ల ఎక్కువ అవకాశం ఉన్నది. 15వ తారీఖు దాటిపోతే కర్కాటక రాశికి బలం తగ్గిపోతుంది. కారణం ఏమిటి? ఎప్పుడైతే ఈ గురుమౌఢ్యం ప్రారంభమవుతుందో, అనగా గ్రహగతుల్లో 15వ తారీఖు దగ్గర నుండి రవి మార్పు జరిగిన తర్వాత స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయ అన్నారు. అంటే
సొంత బంధువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ కొంత ధనం ఖర్చు అవుతూ ఉండడం, అలాగే స్థానచలనానికి అవకాశం ఉండడం, అంతేకాకుండా ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం ఇత్యాది విషయాలు ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. అష్టమరాహు యొక్క స్థితి ఉన్నది. అష్టమరాహు యొక్క స్థితిగతులు కూడా కొంత మానసికమైన సమస్యలకు అవకాశాన్ని కల్పిస్తాయి. ముఖ్యంగా కృషియాది సర్వవిఘ్నంచ, ఏ పని ప్రారంభం చేసినా దానిలో అవాంతరాలు, ఆటంకాలు. ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఈ కుజరాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నప్పుడు విషపూరితమైనటువంటి జంతువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. అంటే పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతూ ఉండడం, అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే నిద్ర తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత భయంకరమైనటువంటి జంతువులు కళ్ళకు కనబడుతూ ఉంటాయి. అది మనం కావాలని వెళ్ళి చూసినా, లేదా అనుకోకుండా ఇంటి దగ్గర ఏ పావుల్లో లేకపోతే ఇంకో విషపూరితమైన జంతువులో కళ్ళకు కనబడుతూ ఉంటాయి. తేళ్లు, జర్రలు ఇవన్నీ ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కర్కాటక రాశి వారికి బాగున్నాయి. శుభములో వ్యయశ్చైవ, గురుడు వ్యయంలో ఉన్నప్పుడు కొంత డబ్బు ఖర్చు అయినా అది మంచిగానే ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పులు కనబడుతూ ఉన్నాయి. స్థానచలనాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పులు కనబడుతూ ఉన్నాయి. వాటి పరమైనటువంటి ఆలోచనలు ఈ మాసంలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనా అది మంచిగానే ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అంతేగాక విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు కొంత విరుద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండాలి. అలా చేసినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సింహరాశి వారికి జూన్ నెల సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ కుజస్తంభన దోషం తొలగిపోయిన తర్వాత వ్యయకుజుని యొక్క స్థితిగతులు తొలగిపోతాయి. జన్మరాశి యందు కుజుడు అంత అనుకూలించకపోయినప్పటికీ వ్యయస్థానమందు కుజుడుండేటువంటి దోషంతో పోల్చుకుంటే జన్మ కుజుడు కొంత పర్వాలా. సింహరాశి వారు గమనించండి, గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సుఖమైనటువంటి నిద్ర లేదు. అంటే కంటిన్యూస్ గా రాత్రి పడుకున్నటువంటి పరిస్థితులు ఉండవు. ఏదో ఒక అలజడి, ఏదో ఒక మానసిక అశాంతి, సగం నిద్రలో మెలకు వస్తూ ఉండడం, ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం, పగల్లో పనిచేసేటువంటి సమయాల్లో నిద్ర రావడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అలాగే ఖర్చు పెట్టేటువంటి ధనం కూడా, అయ్యో మనం ఇది అనవసరంగా ఖర్చు పెడుతున్నాం, వీడు మనల్ని మోసం చేస్తున్నాడు, ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాల రీత్యా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ కుజుని యొక్క మార్పు వల్ల ఈ మాసంలో ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో గురు బలం ఉన్నది, రవి బలం ఉన్నది. అలాగే ఈ కుజకేతువులు కలిపి జన్మరాశి స్థిత గ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా అంత మరీ పాడు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే గురుడు లాభస్థానంలో, యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం, ఏమైనా కానీ నేనున్నా అనేటువంటి విధంగా ఒక దైవ బలం, ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ, ఒక పవర్ బ్యాంక్ అంటారు చూసారా, అలా ఒక గొప్ప పాజిటివ్ పవర్ బ్యాంక్ అన్నది సింహరాశి వారికి ఉన్నది. చాలా గొప్ప శక్తి. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దేవుడు కాపాడేస్తూ ఉంటాడు. అలాగే ఏదైనా రాంగ్ ట్రాక్ కి వెళ్తూ ఉన్నా, ఆలోచనలు ఎప్పుడైనా పక్కదారి పడుతూ ఉన్నా, ఏదైనా సరే వెంటనే మళ్ళా దాని నుండి వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి గురుడు దశమ స్థాన స్థిత రవి అర్ధసిద్ధి సదారోగ్య, అటు ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ కించిత్ ఏదైనా మార్పు వచ్చినా వెంటనే పనిచేసేటువంటి విధంగా రవి గురులు అక్కడ రెడీగా కూర్చున్నటువంటి గ్రహాలు. కాబట్టి కుజకేతువులు, అష్టమంలో శనేశ్వరుడు, సప్తమ రాహు, ఈ మిగతా గ్రహ సంపత్తి ఏది ఇబ్బంది పెట్టినా కూడా రెండు చాలా పనిచేస్తున్నాయి. చూడండి, మన ఇంట్లో బ్యాటరీస్ అవి ఉంటాయి, కరెంటు పోయినప్పుడు మళ్ళీ వెంటనే పవర్ సప్లై వచ్చేస్తుంది. అలాగే ఈ కుజకేతువులు కానీ శని కానీ సింహరాశి వారిని ఏదైనా బాధ పెట్టాలి అనే ఆలోచన వస్తే చాలు గురు రవులు బలంగా పనిచేస్తారు. కాబట్టి అదొకటి చాలా గొప్ప శక్తిగా చెప్పవచ్చును. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ చాలా క్షుణ్ణంగా ఏకాగ్రత ఉంటూ ఉంటుంది. అన్నిట్లోనూ కూడా ముందుండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సింహరాశి వారు.
కాబట్టి అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి ఈ మాసం చాలా మంచి మాసము. ఉంటాయి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి గ్రహస్థితి ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు, స్థాన చలనము ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. మీకుండేటువంటి స్కిల్, మీకుండేటువంటి నాలెడ్జ్కి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. మీరు కష్టపడ్డ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇలా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఉండేటువంటి అన్ని విషయాలు కూడా సింహరాశి వారికి చాలా బాగున్నాయి. ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు అమ్మకాలు కొనుగోలు లేదా స్థలం అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా ఈ మాసం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు పరమేశ్వర ఆరాధన ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ రుద్ర కవచం గాని, దక్షిణామూర్తి కవచాన్ని గాని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగానే చెప్పాలి. కారణం ఏమిటి అంటే, ఇప్పటి వరకు యోగిస్తూ వస్తున్నటువంటి లాభస్థాన స్థిత కుజుడు ఈ మాసమందు వ్యయస్థానానికి సంచారం చేస్తున్నారు. సింహరాశిలోకి కుజుడు వస్తూ ఉన్నారు. ఇది కించిత్ ఇబ్బంది పెట్టేటువంటి విషయం. వ్యయస్థానంలోనే కుజకేతువుల యొక్క యుతి ఉన్నది కాబట్టి అది కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు చూస్తే షష్ఠ స్థాన స్థిత రాహువు, అలాగే ఈ మాసంలో దశమంలోకి రవి వస్తూ ఉన్నారు. అది కూడా 15వ తారీఖు దాటాక. అప్పటి వరకు అటు గురుబలము లేదు, కుజబలము లేదు, మిగతా గ్రహాల తాలూకు బలాలను చాలా తక్కువగా ఉన్నాయి. మరి కేవలం రాహు యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దీర్ఘ సంచార గ్రహాల్లో సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా కించిత్ ప్రతికూలుడే కాబట్టి రవి బలం వచ్చేంత వరకు, అనగా 15వ తారీఖు వచ్చేంత వరకు కూడా ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్త అంటే అదేదో పెద్ద ప్రమాదం అని కాదు. రవి గనక బలంగా ఉంటే, దశమంలో బలంగా ఉంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలను ఆయన కొంత తగ్గించి వేస్తాడు. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధన. దశమంలో రవి దిగ్బలంతో ఉంటారు కాబట్టి, అంటే ఈ 15వ తారీఖు వరకు ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు, స్థాన చలనాలు, ఒక ప్రాంతాన్ని మారవలసి రావడము, ఉద్యోగంలో స్థాన చలనము లేదా ఇల్లు మార్పు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా, కొంత మనం ఇబ్బంది పడ్డా కూడా కుదుట పడ్డానికి 15వ తారీఖు దాటాక మంచి సమయం దొరుకుతుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహువు ఎప్పుడూ కూడా ఇబ్బందిని కలగజేయరు. అనగా అటు శత్రువుల యొక్క బాధ నుండి కాపాడుతూ ఉంటారు, అలాగే రోగముల తాలూకు బాధ నుండి కాపాడుతూ ఉంటారు, అలాగే రుణ బాధలు దగ్గరికి రాకుండా రాహు కాపాడుతారు. ఈ 3 విషయాల్లో రాహు తనదైనటువంటి మాయని ప్రదర్శిస్తూ ఉంటారు. అనగా శత్రువులు ఎవరైనా మీ మీద దాడి చేయాలనుకుంటారు, మీకు ముందుగా తెలిసిపోతుంది. లేదు ఏదైనా ఒక సోర్సు మీకు ముందుగా చెప్తూ ఉంటుంది, ఒక 6th సెన్స్ రూపంలో కానీ, లేదా కలొస్తూ ఉంటుంది, మనకి ఇది ఎలా ఏదైనా చెడు జరగచ్చు కాబట్టి మనం ఈ పని చేయకూడదు. చాలా వింతగా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి జరుగుతాయి. ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం బాగున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే వేరే దేశం వెళ్ళాలి అనుకున్నారో, లేదా ఇప్పటికే వేరే దేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం రాక, లేదా ఉద్యోగపరంగా ఏదైనా ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఉన్నారో, వారందరికీ కూడా ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ నెల చాలా ఉపయోగపడుతుంది. జూన్ నెల చాలా పాజిటివ్ గా ఉంటుంది. అంటే నాన్ రెసిడెన్స్ అంటే ఈ ఎన్ఆర్ఐలందరికీ కూడా, అంటే ఎవరైతే మన వాళ్ళు భారత సంతతి చెందినటువంటి వారు వేరే దేశాల్లో ఉన్నారు, అది ప్రపంచవ్యాప్తంగా, వారందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాలకి సంబంధించి ఇది మంచి మాసమే. ఎందుకంటే కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దశమంలో రవి వచ్చిన తర్వాత ఆయన దిగ్బలయుక్తుడే ఉంటాడు కాబట్టి అమ్మయ్య మనకు ఉద్యోగం పోదు, అలాగే ఉద్యోగం పోయే సందర్భాలు అవి కూడా తప్పిపోతూ ఉంటాయి. అదే మనకు ఖచ్చితంగా ఈ ఉద్యోగం పోతుంది, మన బతికి ఎలాగా అని బాధపడుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ ఉద్యోగం పోకుండా దానిలో స్థిరంగా నిలదొక్కుకోవడానికి కూడా అవకాశాలు వస్తాయి. అది అందిపుచ్చుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రత్యేకించి వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. విద్యార్థులకి ఈ మాసం మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజగ్రహ ఆరాధన, ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన
వీలుంటే మంగళవారాలు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే అష్టమ రవి యొక్క దోషం పోతోంది. కుజస్తంభన వల్ల దశమ స్థాన స్థిత కుజగ్రహం మారి లాభస్థానమందు కుజుడు యోగించబోతూ ఉన్నారు. ఇప్పటికే శని బలం ఉంది, ఇప్పటికే గురు బలం ఉంది. కాబట్టి ఈ మాసంలో అటు దీర్ఘ సంచార గ్రహాలు గాని లేదా తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాల్లో గాని పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయము. ఎందువల్ల అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు దశమ స్థానస్థిత కుజుడు ఉద్యోగపరమైనటువంటి స్తంభన. అంటే ఈ ఉద్యోగం పోతుందో తెలియదు, ఇది ఉంటుందో తెలియదు, మనం ఏమైనా మారాలో అర్థం కాదు, కొత్త ఉద్యోగం చూసుకోవాలో తెలియదు. ఇటువంటి స్తంభించమైనటువంటి పరిస్థితుల నుండి అమ్మయ్య మనకేం భయం లేదు, మన ఉద్యోగం మనకున్నది, మన జీవన విధానం బాగున్నది అనేటువంటి ఒక మానసిక ప్రశాంతత వైపు కుజుడు తీసుకెళ్తూ ఉంటారు. రెండో విషయం ఏంటి అంటే అష్టమంలో ఉండేటువంటి రవి చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో, అంటే అటు ఆరోగ్యపరంగా కానీ లేదా మాట పట్టింపులు లేదా మరి ఇతరత్ర సమస్యల రూపంలో రవి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది, మానసిక అలజడి తగ్గుతుంది, ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా రవి తన యొక్క దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. దీంతో పాటు అటు భాగ్యస్థానమందు గురుడు షష్ఠ శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఇది చాలా మంచిది. ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నా, ఎవరైనా న్యాయస్థానాలకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులున్నా, మరే ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులున్నా అన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అంటే ఏదైనా మన ఇల్లు అమ్మాలి, లేదా స్థలం అమ్ముడవ్వాలి, లేదా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ భూపరమైనటువంటి సంపదకి సంబంధించి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్తంభించిపోయినటువంటి తులారాశి వారి యొక్క జీవితం జూన్ నెలలో కొంచెం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. దీనివల్ల చాలా వెసులుబాటు దొరుకుతుంది, ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు మెరుగవడం, జీవిత భాగస్వామితో ఉండేటువంటి పరిస్థితులు చక్కబడడం, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు బాగుండడం, ఇలా వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల ఈ గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నది. కాబట్టి జూన్ నెల తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయంగానే మనం చెప్పవచ్చును. అంతా బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత రవి ఆయన అష్టమంలోకి వెళుతూ ఉన్నారు. అష్టమ రవి యొక్క దోషం ఉంటుంది. అయితే కుజుని యొక్క స్తంభన మారిపోయిన తర్వాత పెద్ద ప్రభావం ఏమి చూపించదు. ఇప్పటివరకు 9వ స్థానంలో ఉన్న కుజుడు దశమంలోకి వస్తారు. అదంత విపరీతమైన మార్పుగా చెప్పుకోనక్కర్లా. అష్టమంలోనే ఇప్పటికే ఉన్నటువంటి గురువుతోటి రవి యొక్క యుతి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. పంచమ స్థానస్థిత శనేశ్వరుడు ఉన్నారు. అయితే ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలు కానీ లేదా మరేతరత్ర గ్రహాలను చూసుకున్నప్పుడు గోచార పరంగా అంత బలం అనేటువంటిది వృశ్చిక రాశికి లేదు ప్రజెంట్. అంటే అటు 9 గ్రహాల్లో అడపాదడపా శుక్రుడు, చంద్రుడు, బుధుడు యోగించినప్పటికీ పెద్ద గ్రహాలు, ఎక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాల తాలూకు అనుకూలతలు వృశ్చిక రాశి వారికి లేవు. ఈ పరిస్థితి వల్ల అనిశ్చితి నెలకొంటుంది. అనిశ్చితి అంటే ఈ నెలలో ఉండేటువంటి పరిస్థితులు, ఒకళ్ళతో మనం స్నేహం చేస్తున్నాము, ఈ స్నేహం ఎంతో కాలం సాగదు. ఈ ఉద్యోగం చేస్తున్నాము, ఈ ఉద్యోగం ఎంతో కాలం నిలవదు. లేదా మనకింత డబ్బు ఉంది, ఈ ఎంతో కాలం ఈ డబ్బు మన దగ్గర ఉండదు. మనకి కారు ఉంది, ఎంతో కాలం ఈ కారు మన దగ్గర ఉండదు అనేటువంటి అనిశ్చితికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే నెగిటివ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విచారే సప్తమ స్థానమందు సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అటు ఈ వృశ్చిక రాశి వారికి సమస్య కాకుండా వీరి చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సభ్యులకో, మిత్రులకో, లేదా ఇంకొకళ్ళకో, సంతానానికో ఏదో ఒక సమస్య. ఆ సమస్యల గురించి మానసికంగా వీళ్ళు స్ట్రగుల్ అవుతారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మానసికంగా వీళ్ళు తీసుకోవడం ద్వారా స్ట్రగుల్ అవుతారు. ఇది ఒకటి గొప్ప విషయం.
అలాగే ఎంత చేయండి, ఎంత కష్టపడండి, కావలసినటువంటి గుర్తింపు రాదు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, బంగారపు వస్తువులు లేదా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానికల్ వస్తువులు, ఫోన్లు, కెమెరాలు ఏముంటే అవి ఇతరులు ఎవరైనా దొంగిలించడానికి, లేదా ఎక్కడైనా పెట్టి మీరే మర్చిపోవడానికి, లేదా ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎక్కడికో వెళ్తూ ఉంటాం, జేబులోంచి ఏదో సెల్ ఫోన్ ఏదో పడిపోతూ ఉంటుంది. ఇలా వస్తువులు జార విడుచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వస్తువుల పట్ల శ్రద్ధ అవసరం. అది ₹1 వస్తువైనా, ₹1,00,000 వస్తువైనా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం మీ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతగా చెప్పవచ్చును. అలాగే నిందారోపణలు చేయకూడదు. ఎవరి మీద కూడా అకారణంగా నిందారోపణలు చేయకూడదు. తత్ఫలితంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే వాక్స్థానానికి సంబంధించినటువంటి దృష్టిల్ని గనక చూసుకుంటే గురు రబుల యొక్క దృష్టి ఉన్నది. ఎప్పుడైతే ఈ దృష్టి ఉంటుందో మీరు చెప్పినటువంటి విషయాల్లో ఇతరులు నమ్మరు. ఎవరి మీదైనా మీరు లేనిపోని చాడీలు చెప్తే మీకు చెడ్డ పేరు వచ్చి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మీరు మాట్లాడేటువంటి మాట ఎంత తక్కువగా ఉంటే ఈ నెలలో అంత మంచిది. సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు. మాటల ప్రవాహం కింద వచ్చేస్తుంది. ఈ మాట మాట్లాడదాం, ఇది మాట్లాడదాం, అసలు కట్ చేసేసి ఏ మాట కూడా మాట్లాడకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ సూచన. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు ఈ రాశి వారికి చాలా మిశ్రమంగా ఉన్నాయి. భుక్తికి వెళ్ళిపోతుంది, అంటే తినడానికి ఉండడానికి లోటు ఉండదు. కానీ ఏదైనా పైన లగ్జరీస్ లేదా పలానా ఊరు వెళ్దాము, పలానా విహారయాత్ర చేద్దామంటే దానికి డబ్బు ఉండదు. అలాగే పలానా ఇది కొనుక్కుందాము, పలానా బట్టలు కొనుక్కుందాము, పలానా బంగారం, వాహనాలు ఇవి కొనుక్కుందాం అంటే అప్పు చేసే కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఏంటంటే వృశ్చిక రాశి వారికి సపోర్ట్ లేదు. ఎంతసేపు వీళ్లే కష్టపడాలి. చివరాఖరికి ఇంట్లో కూర్చుని ఎవరినైనా ఎవరే బాబు ఫ్యాన్ అయ్యండి అన్నా కూడా ఎవడు వేయడు. ఈ పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఈ సపోర్ట్ దొరకదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవడో వచ్చి సహాయం చేస్తాడు, లేదా ఎవరైనా మనకి సహాయం చేస్తారు, మిరాకిల్స్ జరుగుతాయి అనేటువంటి వాతావరణం లేదు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వృశ్చిక రాశి వారి మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ధనురాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం ఏంటి అంటే కుజస్తంభన వల్ల, అంటే ఏదొచ్చినా వీళ్ళ మీద పడుతుంది లేండి. అంటే ఈ గ్రహం ఆ గ్రహం అని కాదు, చాలా విచిత్రమైన విషయం. ఏదైనా ఒక గ్రహం స్తంభించింది, ఆ ఇబ్బంది పెట్టే రాశుల్లో ఆ గ్రహం ఇబ్బంది పెట్టే రాశుల్లో ధనురాశి కనబడుతుంది. ఏంటండి ఏది వచ్చినా, ఏ ఏలినాటి శని వచ్చినా ఇంతకాలం ఉంది, కుజుడు స్తంభిస్తే మాకే ప్రాబ్లము, రాహు మారితే మాకే ప్రాబ్లము, శని మారితే మాకే ప్రాబ్లము, ఏం అసలు ప్రాబ్లమేటిక్ గా లేనటువంటి స్థితి లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి గ్రహస్థితి, ఈ కుజుడు స్తంభించి ఉన్నప్పుడు అష్టమ స్థానంలో కుజుడు ఉండిపోయారు. ఎంతకాలం ఉండిపోయారు? ఆగస్టు దగ్గర నుండి ఉండిపోయారు. అంటే రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు, ఏదైనా భూపరమైనటువంటి అమ్మకాలు కొనుగోలు చేపట్టినటువంటి వారు, లేదా దాని మీదే బతికేటువంటి వారు, ఇలా వీళ్ళందరూ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. అసలు వెళ్ళదు జీవితంలో ముందుకి. ఈ ల్యాండ్ అమ్ముదాం, ఈ ల్యాండ్ అమ్మితే మనకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటే ఆ ల్యాండ్ వెళ్ళదు. ఇలా ఏదైనా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి ఇప్పుడు అవి కొంత ముందుకు వెళతాయి. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. చాలా బాగుందండి వినడానికి అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు నిజానికి చెప్పాలి అంటే గత సంవత్సరంగా కుజస్తంభన దోషం వల్ల బాధపడ్డటువంటి రాశుల్లో ధనురాశి ఒకటి. ఇప్పుడు ఆ కుజస్తంభన దోషం పోయింది. ఇది ప్రధానమైన విషయం. సరే, మిగతా ఉన్నాయి. అర్ధాష్టమ శని దోషం ఉన్నది, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలించేటువంటి గ్రహాలను చూసినప్పుడు ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు రవి, శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు. అనుకూలించే గ్రహాలు అవి. ఇక ప్రతికూలించే గ్రహాలు తగ్గిపోయాయి కదా. ఒక అర్ధాష్టమ శని ఒక్కరు ఉన్నారు. ఈ అర్ధాష్టమ శనేశ్వరుడు ఎంతసేపు కుటుంబ పరంగా, చదువు పరంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉండనివ్వడు ఆయన. ఇంట్లో ఉండనివ్వరు. ఎంతసేపు బయటికి వెళ్ళిపోదాం, వేరే చోటకి వెళదాము, ఇంట్లో ప్రశాంతత ఉండదు. అసలు ఇంటికి వద్దామన్న థాట్ రానివ్వడు ఆయన. ఇలా ఇతరత్ర ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడం, లేదా ఉద్యోగ పరంగా ఎక్కువ టైం ఆఫీసులోనే స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా శని వల్ల వచ్చేటువంటి విషయాలు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురుబలం వల్ల, అలాగే కుజకేతువుల యుతి వల్ల కొంత భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు బాగుపడతారు. అంతేకాకుండా ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యలు, గత సంవత్సరంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కోపం తగ్గుతుంది, ఇది ప్రధానమైన విషయం.
15వ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు మానసిక ప్రశాంతతని కలగజేస్తాయి. 15వ తారీఖు దాటాక కొంత ఏమవుతుంది, సామంత జన విద్వేష దారాపీడా సుతామయం, అర్ధాష్టమ శని సప్తమ రవి ఉన్నప్పుడు, 2 కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లో ఉండేటువంటి చికాకులు కొన్ని ఎక్కువ అవుతాయి. ఇవి వదిలేసేంత చిన్నవి కాదు, పట్టించుకునేంత పెద్దవి కాదన్నట్టుగా ఈ పరిస్థితులు ఉంటాయి. ఇదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, కుటుంబ పరిస్థితులు లేదా ఏదైనా చిన్నపాటి సమస్యలు, పోనీ అది ఎవరికైనా చెప్పుకుందామంటే చులకన అయిపోతామేమో అని మీలో మీరు దాచుకోవాలి. పోనీ మీలో మీరు దాచుకుంటే దానివల్ల సతమతం అవుతూ ఉంటారు. ఇతరులు అడుగుతూ ఉంటారు, ఏమైనా సమస్య ఉందా, ఏమైనా, అది చెప్పుకోవడానికి మనస్కరించరు. ఇలా కొన్ని మానసిక సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ నెల చాలా గొప్ప మాసం. ఆర్థికంగా బలోపేతం అవడానికి గొప్ప అవకాశాలు వస్తాయి. అలాగే చదువురులకి విద్యార్థులకి ఈ మాసం చాలా బాగున్నది. మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి ధనురాశి వారికి ఏంటి అంటే, గత నెలతో పోల్చుకుంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయింది. తద్వారా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా బాగుంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మహాశివరాత్రి ఈ 3 రోజుల్లోనూ ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం లేదా శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మకర రాశి వారికి ఈ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఇప్పటి వరకు కుజుడు సప్తమ స్థానమందు ఉంటే ఈ మాసం లగాయతూ అష్టమ కుజుడిగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు. గురుబలం లేదు, షష్ఠ గురుడు. అయితే ఈ మాసంలో షష్ఠ స్థానంలోకి రవి వస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. అలాగే రాహు 2వ స్థానంలో అనుకూలించే గ్రహం. చాలా మంది రాహు 2లోకి రాగానే సమస్యలు వచ్చేయండి అనుకుంటున్నారు. అందరికీ రాహు దశలు నడుస్తూ ఉన్నటువంటి వారికి మాత్రమే వస్తాయి. ఆ రాహు యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే వస్తాయి. కాబట్టి మకర రాశి వారికి కుంభరాహు అనేటువంటి స్థితి మంచిదే, గోచార పరంగా అదేం చెడు చేయట్లా. అలాగే ఈ 3య స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. గమనిస్తే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యోగిస్తున్నారు, శని యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు. శుక్రబుధుల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. చంద్రబలం కూడా ఈ మాసంలో అడపాదడపా వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ నెలలో మిమ్మల్ని పర్టికులర్ గా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఉంది అంటే అది కుజుడు మాత్రమే. అష్టమ స్థాన స్థిత కుజుడు. అయితే ఈ కుజుడు కూడా ఒక అందుకు ఎలా ఉపయోగపడతారు, స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. అంటే రుణ బాధలు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాడు ఆయన. స్థానచలనం కలుగుతుంది. ఉద్యోగ పరంగా వాటి పరంగా కొంత స్థానం మార్పు కలగడం. రవి యొక్క స్థితిగతులు 6వ స్థానంలో ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. మానసికమైన ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. రుణాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, రుణాలు తీర్చుకోవడానికి వాటికి. ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి మార్పు గురించి మనం చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా స్థానం మార్పు చెందడానికి లేదా ఉద్యోగాన్నే మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవి మంచి మార్పులు, ఇవేం చెడు చేసేటువంటి మార్పులు కాదు. అంటే దీనివల్ల మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయంలా కూడా పాజిటివ్ గానే ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి మార్పు అన్నది సహజం. ఇక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆర్థికంగా జూన్ నెలలో ఏమి ఇబ్బందులు కనబడడం లేదు. ఆరోగ్యపరంగా జూన్ నెలలో మకర రాశి వారికి ఇబ్బందులు కనబడడం లేదు. ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతారండి అంటే, కొంత ఏదైనా మనం స్వయంకృత అపరాధాలు చేసేలాగా, అతి కోపం వల్ల కానీ, లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ, లేదా సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా కొంత సాహస కృత్యాలు చేస్తూ ఉండడం. అంటే ఈ బంగీ జంపులు లేకపోతేనేమో ఈత కొట్టడాలు ఇటువంటివి ఏమి చేయకూడదు. కొంతకాలం పాటు సాహస కృత్యాలు చేయకూడదు. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు అది చాలా ప్రమాదము. ఫాస్ట్ గా తోలకూడదు బండి, దానివల్ల కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల స్వయంకృత అపరాధాలు జరగకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే చిన్నపాటి సర్జరీలు ఏమైనా అవసరమైతే కుజుడు చేయిస్తారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇది కొంత మంచి చేస్తారు, ఆయన ఏం పూర్తిగా చెడు చేయడు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అష్టమ కుజుడు అంటే కొంతమంది భయపడుతూ ఉండేటువంటి తరుణంలో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవచ్చును. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి విషయాలు సావకాశంగానే ఉన్నాయి, ఏమందులో ఇబ్బంది లేదు. వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడుతుంది. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి.
మరీ ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత రావడం అనేటువంటిది ఈ నెలలో చూడొచ్చు ఖచ్చితంగా. మీరు మకర రాశి వారు ప్రతి పని ముందుకు సాగుతుంది. ఇల్లు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, లేదా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి, లేదా పలానా శుభ కార్యక్రమం చేయాలి, ఇవన్నీ కూడా చాలా సావకాశంగా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ కుజుని యొక్క అష్టమ స్థాన స్థితి దోషం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి ప్రతికూలంగా లేవు. ఆ దోషాన్ని కూడా తొలగించుకోవడానికై సుబ్రహ్మణ్యారాధన, ప్రత్యేకించి ఈ నెలలో మంగళవారాలు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా ఈ అష్టమ కుజ దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. కుంభరాశి వారికి ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఎందుకంటే జన్మ రాహు యొక్క దోషం ఉన్నది, దానితో పాటుగా ఏలినాటి శని దోషం ఉన్నది, అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. ఇప్పటి వరకు కుజుడు యోగిస్తూ ఉంటే ఆ కుజుడు కూడా మారిపోయి ఈ నెలలో సప్తమ స్థానానికి వెళ్ళిపోయారు. అంటే అక్కడ చూడండి, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఎవరండి యోగిస్తున్నారు? ఒక గురు బలం మాత్రం ఉన్నది. సరే, శుక్రబుద్ధులు ఎలాగో యోగిస్తారు అడపాదడపానో, ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతూ ఉన్నది. అంటే ఒక ప్రతికూలత తగ్గింది, ఒక అనుకూలత కూడా తగ్గిపోయింది. అయితే ఇక్కడ అనుకూలత తగ్గిపోవడమే చాలా ముఖ్యమైన విషయం. చతుర్థంలో రవి ఉన్నా అది పెద్ద బాధ పెట్టేటువంటి అంశం కాదు. కుజుడు 6లో కాపాడినట్టు ఇంకెవరు కాపాడలేరు. మళ్ళా ఈ కుజుడు 6లోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. మరి ఆ షష్ఠస్థాన స్థితి కుజునికి సంబంధించినటువంటి ఆ స్థితి దాటిపోయి ఇప్పుడు ఆయన సప్తమంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక గొప్ప బలాన్ని కోల్పోతాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఒక ఇంత బలమైనటువంటి విషయం గురుడు. ఈ గురువు మిమ్మల్ని ఆర్థికంగా నిలబెడతాడు, పాడైపోకుండా కాపాడుతాడు. ఆయన ఎక్కడైనా ఏదైనా చెడు మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్ వైపుకి కానీ, లేదు పలానా ఇది చేస్తే మనం పాడైపోతామని మనకి తెలియజేసేలాగా ఆయన ఒక సిక్స్త్ సెన్స్ రూపంలో, అరే నువ్వు ఇలా పనిచేస్తున్నావు, ఇప్పుడున్నటువంటి టైంలో ఉద్యోగం మానేయడం మంచిది కాదు, ఆ ఒక వాయిస్, ఇన్నర్ వాయిస్ వినబడుతూ ఉంటుంది. దీన్ని ఏం చెప్తారంటే సిక్స్త్ సెన్స్ అంటారు. కుంభరాశి వారికి అది పనిచేస్తుంది. దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకోకుండా కావాలని కొన్ని స్వయంకృతాపరాధాలు, కొన్ని నిర్ణయాలు తీసేసుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం. ఎందుకంటే ఈ గ్రహస్థితి పాడు చేయడానికే కదా ఉంది. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహానిర్మహాకష్టం, అర్ధహాని మహాకష్టం అన్నాడు. అంటే ఎక్కడికక్కడ ఈ డబ్బు ఎలా పాడు చేసేయాలి, ఈ మైండ్ అంతా కూడా మీరు గమనించండి. కుంభరాశి వాళ్ళదంతా కూడా ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఉంటుంది. ఈ డబ్బుని, మీ చేతిలో ఉన్న డబ్బు ఎలా తీసేయాలి అనే గ్రహస్థితి చూస్తుంది. తర్వాత సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నాడు. అంటే ఏంటి? అనవసరమైన తగువులు, ఓ సార్థకత ఏముండదు మీరు చేసే పనులకి. టైం పాస్ కోసం, లేకపోతేనేమో వృధా కాలక్షేపం కోసం ఏదో ఒక పని తలపెడుతూ ఉంటారు. అది అయ్యేంత వరకు దాని వెనకాల తిరుగుతారు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అలాగే అన్నీ వేస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి పంచమంలో ఉండేటువంటి గురువు వీటన్నిటి నుండి కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒక సత్సాంగత్యం. ఒకవేళ నిజంగా ఈ సత్సాంగత్యం లేకపోతే వీడు వెళ్ళి ఇప్పుడు గుళ్ళో కూర్చున్న వాడు వెళ్ళి ఇంకో చోట కూర్చుంటాడు. అక్కడ సత్సాంగత్యం అన్నది గురువు రూపేణ కుంభరాశి వాళ్ళకి వచ్చింది. అందువల్ల ఈ నెలలో సరే రాహు, కుజుడు, శనేశ్వరుడు, రవి మొదలుకొని ఎన్ని గ్రహాలు ఎలా ఇబ్బంది పెట్టినా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఏవి ఇబ్బంది పెడుతూ ఉన్నా అన్నిటి నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుడు. కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి విషయాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఆర్థికంగా ఉపయోగపడతాడు, ఆరోగ్యాన్ని కాపాడుతారు, దైవ బలాన్ని ఇస్తారు, పూర్తిగా పాడైపోకుండా గురుడు కాపాడుతూ ఉంటారు. ఇలా కుంభరాశి వారికి ఈ మాసంలో గురుబలమే ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి ఎప్పటికప్పుడు దైవతారాధన చేయాలి. ప్రత్యేకించి ఈ నెలంతా కూడా సూర్యారాధన చేస్తే చాలా మంచిది. అనగా ఆదిత్య హృదయ పారాయణ కానీ, లేదా మరే ఇతరత్ర సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తూ ఉండటం ద్వారా కుంభరాశి వారి ఈ మాసంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. మీనరాశి వారికి జూన్ నెలలో ఒక అదృష్టం కుజుడి రూపంలో పట్టబోతూ ఉన్నది. చాలా కాలంగా, అంటే మీరు గమనించండి, మీనరాశి గురించి మనం ఎప్పుడు చెప్తున్నా ఎవరు అందరూ కూడా నెగిటివ్ గానే చెప్తున్నారు. నిజంగా ఉన్న అక్కడ గ్రహస్థితి తగ్గట్టుగానే ఫలితాలు చెప్పాలి. సరే, ఇంతకాలానికి ఒక పాజిటివ్ గా, అందులోనూ మాస ఫలితంలో పాజిటివ్ గా మాట్లాడుకునేటువంటి స్థితికి వారు వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు రవి యోగిస్తున్నారు తృతీయ స్థానమందు.
అలాగే శుక్రబుధుల తాలూకు అనుకూలతలు మనం వార ఫలితాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. శుక్రుడు, బుధుడు, చంద్రుడు యోగించడం. అయితే చాలా కాలం తర్వాత ఈ రాశి వారికి కుజబలం అన్నది వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. జూన్ 7వ తారీఖు దగ్గర నుండి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుని యొక్క సంచారం ఉంటుంది. ఇది ఎందుకు చాలా ముఖ్యం అంటే, ఏలినాటి శని, జన్మరాశి స్థిత శనేశ్వరుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. తేజోహ నిర్మతిర్భ్రం సోమన పీడ భయంతదా అన్నారు. అంటే వాళ్ళు ఏం చేయడానికైనా ఒక థాట్ రాదు, ఒక ఆలోచన రాదు. సరే మనం ఉన్న పరిస్థితి బ్యాడే, దీని నుండి బయటపడడానికి ఏం చేయాలి అన్న ఒక ఆలోచన రాదు. రాహు వ్యయస్థానంలో ప్రతిదీ సర్వనాశనం అయిపోయే పరిస్థితులకు ఆయన కారణమవుతారు. దారిద్ర్యం, ధన నాశం, నేత్రపీడ, హరిపోర్భయం. అయితే వాడికి వాడే సర్వనాశనం చేసుకుంటాడు. లేకపోతే వీడి దగ్గర ఏమైనా ముఖ్యమైన ఉంటే దొంగలు పట్టుకుపోతారని చెప్పి శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఏదైనా పోవడమే, రావడం ఏం లేదు ఇక్కడ. శని రాహువులు ఇద్దరు జాలు మీనరాశి వాళ్ళని పట్టుకుని పీడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నిద్ర పట్టదు, మానసిక ప్రశాంతత ఉండదు. ఇక వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనం ఎవరికి ఏం చెప్పుకోలేకపోతాం. చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు. మనం వీడికి చెప్పుకుంటే మన బాధలు వీడు ఏమైనా ఆరుస్తాడా, తీరుస్తాడా? లేనిపోని విధంగా వాడు మనల్ని కించపరచడం, మన ఇబ్బందులు వాడికి తెలియడం అని కొన్ని విషయాలు చెప్పడానికి కూడా మానేస్తారు. అంటే చెప్పుకోదగ్గ పరిస్థితులు కూడా ఉండవు. మదన పడుతూ ఉంటారు వారిలో వారు. సరే, కొంతలో కొంత గత నెల 15వ తారీఖు అంటే మే 15వ తారీఖు దగ్గర నుండి కొంత వెసులుబాటు రవి యోగిస్తూ ఉన్న కారణం చేత ఏదైనా ఒకటి మనకు సొల్యూషన్ దొరకబోతుందా, మనం బయటపడకపోతామా అనుకునేటువంటి సందర్భాల్లో ఇప్పుడు కుజుడి యొక్క మార్పు చాలా ప్లస్. ఈ 6వ స్థానమందు ఉండేటువంటి కుజుడు వస్త్ర లాభో, ధాన్య లాభ, ధన లాభ, యశస్తథ, ఎన్ని లాభాలు చెప్పాడు చూడండి. ఇక్కడ ఆర్థికమైన పరిపుష్టిని కుజుడు ఇస్తారు. శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలకి సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగజేస్తాడు. నిజానికి చెప్పాలి అంటే ఒక పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గ్రహం యొక్క మార్పు జరిగింది. ఇది ఏ రాశికి అనుకూలంగా ఉన్న మీనరాశి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి మార్పు. ఈ కుజుడు గనక మారకుండా ఉంటే వీరి బాధలకి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కుజుడు మారడం ద్వారా మీనరాశికి ఇది కలిసి వస్తుంది. మీరు ఖచ్చితమైన మార్పును చూస్తారు. జూన్ 7 దగ్గర నుండి ఒక నెలన్నర పాటు కుజుడిచ్చేటువంటి ఫలితం మీరు అబ్జర్వ్ చేయండి. గత నెల రోజులుగా ఉండేటువంటి పరిస్థితులకి ఇక మీదట ఉండేటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఉద్యోగ పరంగా బాగుంటుంది, ఒకంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడడం కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా చెప్పచ్చు. అంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వారు, లేకపోతేనేమో వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు, వారు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. ఈ గ్రహాలు అంత పీడించేస్తున్నాయి. అది ఆ సమయంలో కొంత ఈ వెసులుబాటు రావడం మీన రాశికి చాలా మంచిది. ఈ కుజుని యొక్క స్తంభన తొలగిపోయిన తర్వాత ఇది ఒక మంచి మార్పుగా చెప్పచ్చు. ఇది ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, సంతాన పరంగా బాగుంటుంది. ఎందుకంటే మరి పంచమంలోంచి బయటకు వచ్చేసారు కాబట్టి సంతానానికి సంబంధించిన పురోగతి కూడా ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా జూన్ నెల గత మాసాలతో పోల్చుకుంటే మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతి శనివారం సాయంత్రం శివాలయానికి వెళ్లి నంది దగ్గర దీపం పెట్టండి. ప్రతిరోజు రుద్రకవచం పారాయణ చేయండి. వీలుంటే ఉమామహేశ్వర స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి.